ఓం శాంతి 12వ తారీఖు జూలై నెల 2021। मीठे बच्चे, बाप जैसा निरहंकारी और निष्काम सेवाधारी कोई नहीं। सारे विश्व के बादशाह ही बच्चों को देकर खुद वानप्रस्थ में बैठ जाते हैं। మధురమైన పిల్లలు, బాబా లాంటి నిరహంకారి మరియు నిష్కామ సేవాధారి ఎవ్వరూ లేరు. మొత్తం విశ్వం యొక్క రాజ్యాన్ని పిల్లలకిచ్చి స్వయం వానప్రస్థంలోకి వెళ్ళి కూర్చుంటున్నారు. ప్రశ్న, బాప్ కా కౌన్ సా पैगाम तुम सारे विश्व को बताना है? ప్రశ్న, బాబా యొక్క ఎటువంటి సందేశం పిల్లలైన మీరు మొత్తం విశ్వానికి తెలియచేయాలి? జవాబు, सभी को बताओ कि तुम दुख हरता सुख करता के बच्चे हो। అందరికీ చెప్పండి, మీరు దుఃఖహర్త సుఖకర్తకి పిల్లలు. तुम्हें कभी भी किसी को दुख नहीं देना है, మీరెప్పుడూ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. तुम सुखदाता बाप को याद करो, మీరు సుఖదాత అయిన తండ్రిని స్మృతి చేయండి. उन्हें फॉलो करो, వారిని అనుసరించినట్లయితే आधा कल्प के लिए సుఖధామ్ మే చలే జాయింగే, అర్ధకల్పం కొరకు సుఖధామంలోకి వెళ్తారు. ఏ पैगाम सबको देना है, ఈ సందేశం అందరికీ అందివ్వాలి. जो इस पैगाम को जीवन में धारण करेंगे वो 21 जन्मों के लिए माया की बेहोशी से छूट जाएंगे. ఎవరైతే ఈ సందేశాన్ని జీవితంలో ధారణ చేస్తారో వారే 21 జన్మల కొరకు మాయ యొక్క మూర్ఛ నుండి విముక్తులవుతారు. గీత హై హమారే తీర్థ న్యారే హై, పాట మా తీర్థస్థానం అతీతమైనది. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चे इस गीत का अर्थ तो समझ गए. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాట యొక్క అర్థాన్ని అర్థం చేసుకున్నారు. హమ్ ఆత్మాओं का वो बाप है, ఆత్మలైన మనందరికీ ఆయన తండ్రి. ముఖ్య है ही आत्मा, ముఖ్యమైనదే ఆత్మ. अभी तुम बच्चे जानते हो हमारी आत्मा परम पिता परमात्मा के सन्मुख बैठी है. ఇప్పుడు మీకు తెలుసు కదా, మా ఆత్మ పరంపిత పరమాత్మకి ఎదురుగా కూర్చుంది. తుమ్హారీ సోల్ సుప్రీం సోల్ కే సామ్నే बैठी है, మీ ఆత్మ పరమాత్మ ఎదురుగా కూర్చుంది. तुमको तो अपना शरीर है, इनको लोन लिया हुआ शरीर है. మీకైతే తమ శరీరం ఉంది, వీరికైతే అద్దెకి తీసుకున్న శరీరము. గురు లోగ్ మనుష్యోं को యాత్ర పర్ లే జాతే హై, గురువులందరూ మనుష్యుల్ని యాత్రలకు తీసుకువెళ్తారు. భక్తి మార్గకే డేర్ గురు హై, భక్తి మార్గంలో అయితే ఎక్కువ మంది గురువులు ఉంటారు. భారత్ మే తో స్త్రీ అప్నే పతి కో భీ గురు ఈశ్వర్ సమజ్తీ హై, భారతదేశంలో స్త్రీ తన భర్తనే గురువుగా ఈశ్వరుడిగా భావిస్తుంది. బాప్ బచ్చోं को समझाते हैं, तुम बच्चे हो ना, బాబా పిల్లలకు తెలియచేస్తున్నారు, మీరు పిల్లలు కదా. సమజ్తే హో హమ్ బేహద్ కే బాప్ కే బచ్చే హై, ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా, మేము అనంతమైన తండ్రికి పిల్లలము. బేహద్ కా వర్సా ఫిర్ సే లేనే ఆయే హై, బేహద్ వారసత్వాన్ని తిరిగి తీసుకునేందుకు వచ్చాము. అభి హమే సద్గతి కో పానా హై, ఇప్పుడు మేము సద్గతిని పొందాలి. ఏతో నిశ్చయ హైనా, ఇది నిశ్చయం ఉంది కదా. సారీ దునియా దుర్గతి మే హై, పతిత హై, మొత్తం ప్రపంచమంతా దుర్గతిలో ఉంది, పతితంగా ఉంది. पावन होने के लिए बुलाते हैं तो भारत में कितने डेर के डेर गुरु है, పావనంగా అయ్యేందుకే పిలుస్తారు. మరి భారతదేశంలో ఎంత లెక్కలేనంత మంది గురువులు ఉన్నారు. కోయి కో 100 ఫాలోవర్స్,
कोई को 500 ఫాలోవర్స్, కోయికి 50 भी होते हैं. కొంతమందికి 100 మంది శిష్యులు ఉంటారు, కొంతమందికి 500 మంది ఉంటారు, కొంతమందికి 50 మంది ఉంటారు. కోయికి లాఖోं కరోड़ों भी होते हैं. కొంతమందికి లక్షల కోట్ల మంది కూడా ఉంటారు. జైసే ఖోజోं का आगा खां गुरु है. ఎలాగైతే ఖోజులకి ఆగా ఖాన్ గురువు, कितने उनके ఫాలోవర్స్ है, कितना उनको रिगार्ड देते हैं. ఎంతమంది ఆయన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది వారికి గౌరవాన్ని ఇస్తారు. फिर बल कुछ भी करने वाला हो लेकिन उनका मान कितना है. భలే ఏమి చేసినా ఆయనకి ఎంత గౌరవం ఉంది. భక్తి మార్గ మే గురు అనేక है, फिर वो भी नंबरवार होते हैं. భక్తి మార్గంలో అనేక మంది గురువులు ఉన్నారు, వారిలో కూడా నంబర్ వార్గా ఉంటారు. కోయికి కమాయి బదమోं की होती है. కొంతమంది యొక్క సంపాదన కోట్లలో ఉంటుంది. ఆగా ఖాకి కమాయి బహుత్ है. ఆగా ఖాన్ యొక్క సంపాదన చాలా ఎక్కువ. उनको हीरो में तौलकर दान किया था उनके शिष्यों ने. ఆయన్ని వజ్రాలతో తూచి దానం ఇచ్చారు ఆయన శిష్యులు. ఏక్ తరఫ్ హీరే, దూసరే తరఫ్ ఉన్కా గురు. ఒక పక్కన వజ్రాలు, ఇంకొక పక్కన వాళ్ళ గురువు ఆగా ఖాన్. హీరే దాన్ కర్తే హే, కితనే హీరే హోంగే. వజ్రాలు దానం చేశారు అంటే వారి దగ్గర ఇంకా ఎన్ని వజ్రాలు ఉంటాయి. ఆజ్కల్ సోనే మే తో బహుతోं को వజన్ కర్ దేతే హే. ఈ రోజుల్లో చాలామందిని బంగారంతో కూడా తూస్తారు. दूसरा प्लैटिनम होता है, वो सोने से भी ज़्यादा कीमती होता है. రెండోది ప్లాటినం ఉంటుంది, తెల్లగా ఉంటుంది బంగారం, అది బంగారం కన్నా కూడా ఎక్కువ విలువైంది. ఓ బి వజన్ కర్ దియా థా, దాంతో కూడా బరువు తూచారు. గురువు కా మర్తబా దేఖో కితనా హే. గురువుకి ఎంత గౌరవం ఉందో చూడండి. ऐसे గురు లోక్ తో డేర్ హే. ఇలా లెక్కలేనంతమంది గురువులు ఉన్నారు. అభి సద్గురు కో తుమ్ క్యా దేంగే. మరి శివ్ బాబా సద్గురు కదా, మరి సద్గురుకి మీరు ఏమి ఇస్తారు. ఉన్కో వజన్ కరెంగే, మరి బాబాని దేంతో తూస్తారు. హీరే వజన్ కర్ దేంగే, వజ్రాలతో బాబాని తూస్తారా. మరి బాబా బరువుని తూయగలరా. ఉన్కా వజన్ హో సక్తా హే. బాబా అడుగుతున్నారు, మరి బాబా యొక్క బరువుని తూయగలరా. ఉన్కా ఖుద్ కా హీ వజన్ నహీ హై. ఆయనకి స్వయం బరువే లేరు. శివ్ తో హై హీ బింది, ఉన్కా వజన్ తుమ్ క్యా కర్ సకేంగే. శివ అంటేనే బిందువు, నిరాకారుడు, ఆయన్ని మీరు దేంతో తూయగలరు. ఏ తుమ్హారా గురు కితనా వండర్ఫుల్ హై, సబ్సే హల్కా. మీ యొక్క ఈ గురువు ఎంత అద్భుతమైనవాడు, అందరికన్నా తేలికగా ఉండేవాడు. బిల్కుల్ హీ సూక్ష్మ హై, పూర్తిగా సూక్ష్మమైనవాడు. తుమ్హారా గురు ఏక్ హై, మీ యొక్క గురువు ఒక్కరే. తుమ్ జాన్తే హో శివ్ బాబాతో దాతా హై. మీకు తెలుసు కదా, శివ్ బాబా దాత. భగవాన్ కభీ కుచ్ లే నహీ సక్తే, ఓ తో దేతే హై. భగవంతుడు ఎప్పుడూ కొంచెం కూడా తీసుకోరు, ఆయన ఇస్తూనే ఉంటారు. ఈశ్వరార్థ దాన్ సబ్ కర్తే హై, తో సమజ్తే హై దూసరే జన్మ మే ఇస్కా ఎవజా మిలేగా. ఈశ్వరార్థం దానం చేస్తారు, అనుకుంటారు వచ్చే జన్మలో దీని ఫలం లభిస్తుంది అని. కామనాతో రఖతే హై, కోరికైతే పెట్టుకుంటారు. అబ్ ఏతో హే బేహద్ కా బాప్, మరి వీరు అనంతమైన తండ్రి. ఇన్ జైసీ నిష్కామ సేవ కోయి కర్ నహీ సక్తా. బాబా లాంటి నిష్కామ సేవ ఎవ్వరు కూడా చేయలేరు. నిష్కామ సేవ भी कैसी है, నిష్కామ సేవ కూడా ఎలా ఉందో చూడండి. बच्चों को विश्व का सुख दाम का मालिक बनाते हैं. పిల్లల్ని విశ్వానికి సుఖధామానికి యజమానిగా తయారు చేస్తున్నారు. బాబా ఖుద్ థోడే హీ విశ్వ కా మాలిక్ బంతే హై. బాబా స్వయం అయితే
విశ్వానికి యజమానిగా అవ్వట్లేదు. उनको कहा जाता है सुख का सागर, శాంతి కా సాగర్, పవిత్రత కా సాగర్. అందుకే వారిని సుఖ సాగరుడు అంటారు, శాంతి సాగరుడు అంటారు, పవిత్రతా సాగరుడు అని అంటారు. बच्चों को हर एक बात अच्छी रीत समझाई जाती है. పిల్లలకు ప్రతి ఒక్క విషయం కూడా మంచి రీతిలో తెలియజేయటం జరుగుతుంది. एक बाप से ही तुमको जीवन मुक्ति मिल जाती है. ఒక్క తండ్రి నుంచి మీకు జీవన్ముక్తి లభిస్తుంది. బాబా సే స్వర్గ కా వర్షా మిల్తా హై. బాబా నుండి స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుంది. నిశ్చయ కియా, బస్ నిశ్చయం ఏర్పడింది అంతే. బాబా ఔర్ వర్షే కో యాద్ కర్నా హై. బాబాని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. ఇన్కో కహతే హై జ్ఞాన్ కా సాగర్. అందుకే వీరిని జ్ఞాన సాగరుడు అని అంటారు. సారా సాగర్ స్యాహి బనావో అంటారు కదా, సాగరాన్నంతటిని ఇంకుగా చేయండి. సారా జంగల్ కలం బనావో తో బి ఎండ్ నహీ హో సక్తి అంటారు కదా, సాగరాన్ని ఇంకుగా చేయండి, అడవులనంతటినీ కలంగా చేయండి, అయినప్పటికీ బాబా యొక్క గుణాలు రాయలేరు, అంతం అనేదే లేదు. తుమ్ షురూ సే లేకర్ లిఖతే జావో తో తుమ్హారీ డేర్ పుస్తకే హో జాయ్. మీరు మొదటి నుంచి ప్రారంభించి రాస్తూ వెళ్ళండి, మీకు లెక్కలేనన్ని పుస్తకాలు అయిపోతాయి. ఏ నాలెడ్జ్ తో బహుత్ వాల్యుబుల్ హై జో ధారణ కర్నే కి హై. ఈ జ్ఞానం చాలా విలువైంది, దానిని ధారణ చేయాలి. జాన్తే హో ఏ కోయి పరంపరతో చల్తీ నహి. మీకు తెలుసు కదా, ఇదేమీ పరంపరగా నడవదు, ఇప్పుడు మీకు లభిస్తుంది. బాప్ ఆకర్ బచ్చోं को अपना పరిచయ దేతే హై, వహీ కాఫీ హై. బాబా వచ్చి పిల్లలకు తన పరిచయాన్ని ఇస్తున్నారు, అదే ఎక్కువ. బాప్ కా పరిచయ దేనే సే రచయిता को जानने से రచనా का भी జ్ఞాన్ ఆ జాతా హై. బాబా యొక్క పరిచయం ఇవ్వటం ద్వారా, రచయితను తెలుసుకోవటం ద్వారా రచన యొక్క జ్ఞానం కూడా వస్తుంది. బుద్ధి कहती है जो सतयुग में आते होंगे उनके పునర్జన్మ జాస్తి होंगे. బుద్ధి అంటుంది, ఎవరైతే సత్యుగంలోకి వస్తూ ఉంటారో వారే పునర్జన్మలు ఎక్కువగా తీసుకుంటారు. చక్ర మే జో పెహ్లే ఆయే హోంగే వహీ ఆయేంగే. చక్రంలో కూడా ఎవరు ముందొచ్చారో వారే వస్తారు. ఇస్ చక్ర కో భీ అచ్చి రీతి సమజ్నా హై. అందుకే ఈ చక్రాన్ని కూడా మంచి రీతిలో అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. గీత్ మే భీ సునా హమారే తీర్థ న్యారే హై. పాటలో కూడా విన్నారు కదా, మా తీర్థస్థానం అతీతమైంది అని. ఓ తో జన్మ జన్మాంతర్ తీర్థ యాత్రాయే ఆది కర్తే ఆయే హై. వారైతే జన్మ జన్మాంతరాలు తీర్థయాత్రలు అవి చేస్తూ వచ్చారు. ఏ సిర్ఫ్ తుమ్హారీ ఏక్ జన్మ కి యాత్ర హై. ఇది కేవలం మీ యొక్క ఒక్క జన్మ యొక్క యాత్రే. ఇస్ రూహానీ యాత్ర మే జరా భీ కోయి తక్లీఫ్ నహీ. ఈ ఆత్మిక యాత్రలో కొంచెం కూడా ఏ కష్టము లేదు. జ్ఞాన్ దేనే వాలా ఏకే హీ సద్గురు హై. జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఒకే ఒక సద్గురు. సద్గతితో కిస్సీకి భీ హోతీ నహీ. సద్గతి ఎవరికి జరగదు. ఓ హై సుప్రీం జ్ఞాన్ కా సాగర్, సర్వకి సద్గతి హో జాతీ హై. బాకీ క్యా చాహియే. ఆయనే పరమాత్మ జ్ఞాన సాగరుడు, సర్వులకు సద్గతినిచ్చేవాడు, ఇంకేం కావాలి. తత్వ భీ సతో ప్రధాన్ హో జాతే హై. తత్వాలు కూడా సతో ప్రధానంగా అవుతాయి. యహా తమో ప్రధాన్ హై తో వాయు ఆది భీ ऐसे ही తమో ప్రధాన్ హోతీ హై. ఇక్కడంతా తమో ప్రధానమే. ఇక్కడ వాయు అది కూడా, గాలి అది కూడా కలుషితమైన గాలి, అంటే తమో ప్రధానంగా ఉంది.
కితనే ఎర్త్క్విక్ ఆది హోతే हैं, ఎన్ని భూకంపాలు అవి కూడా వస్తాయి. సత్యుగ్ మే తో కోయి భీ దుఃఖ దేనే వాలీ చీజ్ నహీ హోగి. సత్యుగంలో అయితే దుఃఖాన్నిచ్చే వస్తువులేమీ ఉండవు. బాప్ హై హీ దుఃఖహర్తా సుఖకర్తా. తండ్రి పేరే దుఃఖహర్తా సుఖకర్తా. తుమ్ ఉన్కే బచ్చే హో, మీరు వారి పిల్లలయ్యారు. కిసీ కో భీ దుఃఖ నహీ దేనా హే, ఎవ్వరికీ కూడా దుఃఖాన్ని ఇవ్వకూడదు. సబ్కో ఏ రాస్తా బతానా హే సుఖ కా వర్షా పానే కా. సుఖం యొక్క వారసత్వాన్ని పొందే దారి అందరికీ తెలియచేయాలి. అబ్ బాప్ कहते हैं तुमको సుఖ హీ దేనా హే. ఇప్పుడు బాబా అంటున్నారు మీరు అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. బాబా तुमको आधा कल्प के लिए ऐसा सुख देते हैं जो वहाँ दुख का नाम नहीं रहता. బాబా మీకు అర్ధకల్పం కోసం ఎటువంటి సుఖాన్ని ఇస్తారు అంటే అక్కడ దుఃఖం యొక్క పేరే ఉండదు. तुम जानते हो बाप से 21 जन्मों का वर्षा पाने हम यहाँ आए हैं. మీకు తెలుసు కదా బాబా నుండి 21 జన్మల వారసత్వాన్ని పొందేందుకే మేము ఇక్కడికి వచ్చాము. तुम स्टूडेंट हो ना, మీరు విద్యార్థులు కదా. तुम्हारी दिल में है कि शिव बाबा से स्वर्ग का सुख लेते हैं तो सब दुख दूर हो जाएंगे. మీ హృదయంలో ఉంది కదా శివ్ బాబా నుండి స్వర్గం యొక్క సుఖం తీసుకున్నట్లయితే అన్ని దుఃఖాలు దూరం అయిపోతాయి. బాబా हमको సంజీవని బూటీ దేతే हैं సురజిత్ హోనే కే లియే. బాబా మాకు సంజీవిని మూలికనిస్తున్నారు సురజితులయ్యేందుకు. ఫిర్ 21 జన్మ కభీ మూర్ఛిత్ నహీ హోంగే. తిరిగి 21 జన్మలు ఎప్పుడు మూర్ఛితులవరు. ఓ సంజీవిని బూటీ హే मन मना भवा. आ संजीवनी मूलिका मन मना भवा. सर्व का सद्गति दाता एक ही बाप है. उनको निराकार निरहंकारी कहा जाता है. సర్వులకు సద్గతి దాత ఒకే ఒక తండ్రి. వారినే నిరాకారుడు నిరహంకారి అని అంటారు. जिस तन में आते हैं वो भी साधारण है. ఏ తనువులోకైతే వస్తారో ఆయన కూడా సాధారణమైన వారే. బాప్ कहते हैं డియర్ చిల్డ్రన్ ఐ యామ్ యువర్ ఒబీడియంట్ ఫాదర్. బాబా అంటున్నారు ఓ నా ప్రియమైన పిల్లలు నేను మీ నిష్కామ తండ్రిని. బడే ఆదమీ హమేషా ऐसे लिखते हैं. పెద్ద మనుషులు ఎప్పుడు ఇలాగే రాస్తారు. ఐ యామ్ ఒబీడియంట్ సర్వెంట్. మేము మీ యొక్క నిష్కామ సేవకులము అని. अपने को श्री कभी नहीं लिखेंगे. తమనెప్పుడు శ్రీ అని రాయరు. ఆజ్ కల్ తో లిఖతే హై శ్రీ శ్రీ ఫలానా. ఈ రోజుల్లో అయితే శ్రీ శ్రీ ఫలానా అని రాస్తారు. ఆపే హీ అప్నే కో శ్రీ శ్రీ లిఖతే రహతే హై. తమకి తామే శ్రీ శ్రీ అని పెట్టుకుంటారు. ఓ బాప్ హై నిరాకారి నిరహంకారి. మరి ఆ తండ్రి నిరాకారి నిరహంకారి. अब तुम उनके షణ్ముఖ बैठे हो. ఇప్పుడు మీరు వారి ఎదురుగా కూర్చున్నారు. जानते हो वो हमारा बाप टीचर सतगुरु है. बाकी तो सब भक्ति मार्ग के अनेक गुरु हैं. మీకు తెలుసు కదా ఆయన మాకు తండ్రి టీచరు సద్గురువు. మిగిలిన వారంతా భక్తి మార్గంలో అనేక గురువులు ఉన్నారు. గురువుం కే భీ గురు హోతే हैं. గురువులకు కూడా గురువులు ఉంటారు. ఇన్కా కోయి గురు నహీ. శివ్ బాబాకైతే గురువులు ఎవ్వరూ లేరు. ఏ సత్ బాబా సత్ టీచర్ సత్ గురు హై. వీరు సత్యమైన బాబా సత్యమైన టీచర్ సత్యమైన గురువు. तुम जानते हो ఆత్మ ही संस्कार धारण कर रही है. మీకు తెలుసు కదా ఆత్మే సంస్కారాలు ధారణ చేస్తుంది. బాబా भी आत्मा है ना. బాబా కూడా ఆత్మే కదా. उनमें भी गुण है. వారిలో కూడా గుణాలు ఉన్నాయి. तुम्हारे गुण अलग अलग हो जाते हैं. మీ యొక్క గుణాలు వేరువేరు అవుతాయి. इस समय जो गुण तुम्हारे में है वही बाप के हैं.
ఈ సమయంలో ఏ గుణాలైతే మీలో ఉన్నాయో అవే బాబాలో కూడా ఉన్నాయి. ఫిర్ సతయుగ్ మే తుమ్హారే దైవీ గుణ హో జాయేంగే. తిరిగి సత్యుగంలో మీకు దైవీ గుణాలు అవుతాయి. బాప్ జ్ఞాన్ కా సాగర్, ప్యార్ కా సాగర్ హై. బాబా జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు. కృష్ణకి మహిమ అలగ్ హై. కృష్ణుడి యొక్క మహిమ వేరు. శివ్ బాబాకు 16 కళా సంపూర్ణ నహీ కహ సక్తే. శివ్ బాబాని 16 కళల సంపూర్ణుడు అని అనరు. ఓతో స్థిర్ హై. ఆయన స్థిరంగా అలాగే ఉంటారు. ఆయన కళలు తగ్గడం పెరగడం అనేది ఉండదు. బాప్ కహతే హే ఈ టైటిల్ తో ముझे नहीं दे सकते हो. బాబా అంటున్నారు, ఈ టైటిల్ మీరు నాకు ఇవ్వరు, నేనేమి వికారీగా అవను, మళ్ళీ తిరిగి సర్వగుణ సంపన్నులుగా అవటానికి. మేరీ మహిమ ఇన్ జైసి థోड़ी ही करेंगे. నా మహిమ ఇలా అయితే చేరు. इस नॉलेज को जिन्होंने कल्प पहले सुना है वही आएंगे. ఈ జ్ఞానాన్ని ఎవరైతే కల్పపూర్వం విన్నారో వారే వస్తారు. ఆకర్ బాప్ సే సునేంగే और బాప్ కో యాద్ కరేంగే. వచ్చి బాబా నుంచి వింటారు మరియు బాబాని స్మృతి చేస్తారు. పిछाड़ी को हाय हाय कर रोते हैं फिर जय जयकार हो जाती है. అంతిమంలో అయ్యో అయ్యో అంటూ ఆర్తనాదాలు చేస్తూ ఏడుస్తారు. తిరిగి జయ జయకారాలు జరుగుతాయి. అభి తుమ్నే యాత్రా కా భీ రాజ్ సమझा है. ఇప్పుడు మీరు యాత్ర యొక్క రహస్యం కూడా తెలుసుకున్నారు. ఇస్ యాత్రా సే ఫిర్ తుమ్ కభీ మృత్యు లోక్ మే లౌటతే నహీ హో. ఈ యాత్రలో తిరిగి మీరెప్పుడూ ఈ మృత్యులోకానికి తిరిగి రారు. ఉన్ యాత్రాओं से फिर घर लौट आते हैं. ఆ యాత్రల నుంచి అయితే ఇంటికి తిరిగి వస్తారు. కితనే మనుష్య స్నాన్ కర్నే జాతే హై. యాత్రలకు వెళ్ళినప్పుడు ఎంతమంది మనుషులు స్నానం చేసేందుకు వెళ్తారు. భక్తి కా విస్తార్ దేఖో కితనా హై. భక్తి యొక్క విస్తారం చూడండి ఎంత ఉందో. జైసే ఝాడ్ కితనా బడా అతా హోతా హై బీచ్ తో బిల్కుల్ ఛోటా హోతా హై. ఎలా అయితే వృక్షం ఎంత పెద్దది ఉంటుంది, అంతులేనంత, కానీ దాని బీజం ఎంత చిన్నది ఉంటుంది, చాలా చిన్నది ఉంటుంది. వైసే భక్తి కా భీ విస్తార్ కిత్నా హై. అలాగే భక్తి యొక్క విస్తారం కూడా ఎంత ఉంది. జ్ఞాన్ కా ఏక్ టుబకా భీ సద్గతి కర్ దేతా హై. జ్ఞానం యొక్క ఒక్క నీటి బిందువు సద్గతినిస్తుంది, ఒక్క మునుగు సద్గతినిస్తుంది. భక్తి మే ఉతరతే ఉతరతే ఆధా కల్ప్ లగ్ జాతా హై. భక్తిలో దిగుతూ దిగుతూ అర్ధకల్పం పడుతుంది. యహా తుమ్కో సీడీ చढ़ने में 1 సెకండ్ लगता है. లిఫ్ట్ కితనీ అచ్చి హై. ఇక్కడ మీరు మెట్లు ఎక్కడంలో 1 సెకండ్ పడుతుంది. లిఫ్ట్ ఎంత మంచిది. नीचे से एकदम ऊपर अपने घर ले जाती है. కింద నుంచి పైకి ఒక్కసారిగా తమ ఇంటికి తీసుకువెళ్ళిపోతుంది పరంధామం. ఇస్కో కహా జాతా హై చढ़ती కళ సర్వ కా భలా. అందుకే అంటారు ఎక్కే కళ సర్వులకు మంచిది అని. సర్వ కా సద్గతి దాత ఏక్ బాప్ హీ హై. సర్వులకు సద్గతి దాత ఒక్క బాబాయే. అబ్ జ్ఞాన్ భక్తి కా ఫర్క్ దేఖా. ఇప్పుడు జ్ఞానము భక్తి యొక్క తేడా చూశారు. జ్ఞాన్ భక్తి వైరాగ్య హేనా. జ్ఞానము భక్తి వైరాగ్యము కదా. సన్యాసియోం కా హే హద్ కా వైరాగ్య. సన్యాసులదైతే హద్దులో వైరాగ్యం. బాప్ నే సమझाया है వైరాగ్య 2 प्रकार का है. బాబా తెలియచేస్తారు వైరాగ్యం 2 రకాలు. एक है हद का वैराग्य जिससे कोई సద్గతి नहीं होती. ఒకటి హద్దులో వైరాగ్యం, దీని ద్వారా ఎటువంటి సద్గతి జరగదు. दूसरा है बेहद का वैराग्य जिससे तुम्हारी सद्गति हो जाती है. రెండోది బేహద్ వైరాగ్యం, దీని ద్వారా మీ యొక్క సద్గతి జరుగుతుంది.
अभी सद्गति के लिए तुम बच्चों को श्रीमत मिलती है శ్రేష్టతే శ్రేష్ఠ బన్నేకి. ఇప్పుడు సద్గతి కోసం పిల్లలైన మీకు శ్రీమతం లభిస్తుంది శ్రేష్టాతి శ్రేష్టంగా అయ్యేందుకు. अब श्रेष्ठ दुनिया की स्थापना हो रही है శ్రీమత్ పర్. ఇప్పుడు శ్రేష్ఠ ప్రపంచం స్థాపన జరుగుతుంది శ్రీమతంపై. ఏ భ్రష్ట దునియా రావణ్ కి మత్ పర్ బనీ హై. ఈ భ్రష్టాచారి ప్రపంచం రావణుడి యొక్క మతంపై తయారైంది. హమ్ శ్రేష్ఠ బన్ రహే హై, ఏ బాతే తుమ్ హీ జానో. ఇప్పుడు మనం శ్రేష్టంగా అవుతున్నాము, ఈ విషయాలు మీకే తెలియాలి. దునియా బిల్కుల్ నహీ జాన్తీ హై, ప్రపంచానికి కొంచెం కూడా తెలియదు. तुम्हारे लिए तो कहते हैं कि ये ब्रह्मा कुमारियाँ विनाश कराने वाली है. మీకోసం అంటారు ఈ బ్రహ్మ కుమారీలు వినాశనం చేయిస్తారు అని. సచ్ముచ్ వినాశ్ తో హోనా హీ హై, నిజంగా వినాశనం అయితే జరిగే తీరుతుంది. ఇస్సే హీ తో కళ్యాణ్ హోనా హై, దీని ద్వారానే కళ్యాణం జరుగుతుంది. కళ్యాణకారి బాప్ ఆతే హై तो महाभारी लड़ाई लगती है. కళ్యాణకారి బాబా వస్తారు అంటే మహాభారత యుద్ధం తప్పకుండా జరిగే తీరుతుంది. కహెంగే హమ్నే కహా థా నా ఈ బ్రహ్మా కుమారియా వినాశ్ కరేగి అంటారు, మేము చెప్పాం కదా బ్రహ్మకుమారీలు వినాశనం చేస్తారు అని. బరోబర్ వినాశ్ తో హోనా హీ హై, పురానీ దునియా వినాశ్ హోగి, తప్పకుండా వినాశనం అవ్వాల్సిందే. పాత ప్రపంచం వినాశనం అయ్యే తీరుతుంది. హమ్ నయి దునియా స్థాపన కర్తే హై, మనం కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాము. పురాణీకి బాద్ నయి జరూర్ హై హీ, పాతది తర్వాత కొత్తది తప్పకుండా వస్తుంది. కల్ప కల్ప వినాశ హోతా హై, తబహీ భారత్ మే స్వర్గ కే ద్వార్ ఖుల్తే హై. కల్పకల్పం వినాశనం జరుగుతుంది, అప్పుడే భారతదేశంలో స్వర్గ ద్వారాలు తెరుస్తాయి. పరంతు వే లోగ్ సంశే कैसे, కానీ వాళ్ళు ఇది ఎలా అర్థం చేసుకుంటారు. ఆగే చల్కర్ బహుత్ సమझेंगे, ముందుకు వెళ్ళేసరికి చాలా అర్థం చేసుకుంటారు. బాప్ జబ్ ఆతే హై తో పురానీ దునియా సారీ స్వాహా హో జాతీ హై. బాబా ఎప్పుడైతే వస్తారో పాత ప్రపంచం మొత్తం స్వాహా అయిపోతుంది. తుమ్హారా ఏ యజ్ఞ తో వండర్ఫుల్ హై జిస్మే ఆహుతి పడనే హై. మీ యొక్క ఈ యజ్ఞం చాలా అద్భుతమైంది, దీని ద్వారానే ఆహుతి అవుతుంది. ఏ తుమ్ భీ జానో और न जाने कोई, ఈ విషయాలు మీకే తెలియాలి, ఇతరులకు ఎవ్వరికీ తెలియదు. విజయ్ తో పాండవోं की होने हैं और सब खत्म हो जाएंगे. విజయం పాండవులకే లభిస్తుంది, మిగిలినదంతా సమాప్తైపోతుంది. బాకీ తుమ్ పాండవ్ रहते हो फिर नई दुनिया में राज करते हो. పాండవులైన మీరు ఉంటారు, తిరిగి కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు. ఏ నాలెడ్జ్ బడీ వండర్ఫుల్ హై, ఈ జ్ఞానం చాలా అద్భుతమైంది. సబ్కా దుఃఖ హర్తా సుఖ కర్తా సద్గతి దేనే వాలా ఏక్ హీ బాప్ హై. అందరి దుఃఖహర్త సుఖకర్త సద్గతినిచ్చేవాడు ఒకే తండ్రి. కితనా మీఠా కితనా ప్యారా బాబా హై, ఎంత మధురమైన వాడు, ఎంత ప్రియమైన బాబా. कहते आए हो मीठे बाबा, आप जब आएंगे तो आप पर हम वारी जाएंगे. మీరు అన్నారు కదా ఓ మధురమైన బాబా, మీరు ఎప్పుడైతే వస్తారో మేము మీకు బలైపోతాము. మేరా తో ఆప్ దూసరా నా కోయి, నాకు మీరు తప్పించి ఇంకెవరూ లేరు. ఇస్కా మతలబ్ ఏ నహీ కి ఘర్ బార్ ఛోడ్ యహా ఆఖర్ బైఠేంగే. దీని అర్థం ఇది కాదు ఇల్లు వాకిళ్ళు వదిలేసి వచ్చి ఇక్కడ కూర్చుంటామని కాదు. నహీ గృహస్థ వ్యవహార్ మే బల్ రహో, భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి. 7 రోజు కా కోర్స్ లే ఫిర్ కహా భీ జాओ, 7 రోజుల కోర్స్ తీసుకుని ఎక్కడికైనా వెళ్ళండి. मन मना भवा, बाप को याद करना है और वर्षा पाना है.
బాబాని స్మృతి చేయాలి మరియు వారసత్వాన్ని పొందాలి. బస్ యాద్ కి యాత్రా మే రెహనా హే, ఇస్సే హీ బేడా పార్ హే. బస్ స్మృతి యాత్రలో ఉండాలి, దీని ద్వారానే నావ తీరానికి చేరుతుంది. ఏ బీ తుమ్ జాన్తే హో పవిత్ర రెహనా హే. ఇది కూడా మీకు తెలుసు కదా, పవిత్రంగా ఉండాలి. చీచీ ఖానా ఆది నెహీ ఖానా హే. చీచీ ఆహారం అది తినకూడదు. మురళీతో మిల్తీ హీ హే. మురళి అయితే లభిస్తుంది. కోయి సమయ మురళి నహీ బీ మిలేగి. ఒక సమయం వస్తుంది, అప్పుడు మురళి కూడా లభించదు. ఆఫతే ఆయేగి. ఆపదలు వచ్చేస్తాయి. హంగామా ఆది హో జాయేగా. ఎన్నో గొడవలు హంగామాలు జరుగుతాయి, అప్పుడు మురళి కూడా లభించదు. तुम इन आँखों से जो कुछ देखते हो वो नहीं रहेगा, सब భస్మ हो जाएगा. మీరు కళ్ళతో ఏదైతే చూస్తున్నారో ఏది ఉండదు, అంతా భస్మమైపోతుంది. ప్రళయతో హోతీ నహీ. ప్రళయం అనేది జరగదు. దునియాతో ఏక్ హీ హై, నయీ సో పురానీ హోతీ హై. ప్రపంచమైతే ఒక్కటే, కొత్తది నుంచి పాతదవుతుంది. న్యూ వరల్డ్ ఓల్డ్ వరల్డ్ కహా జాతా హై. కొత్త ప్రపంచం పాత ప్రపంచం అని అంటారు. అబ్ తో కహెంగే ఏ ఓల్డ్ వరల్డ్ హై, బాకీ థోడా సమయ హై. ఇప్పుడు అంటారు ఇది పాత ప్రపంచము అని, చాలా తక్కువ సమయం ఉంది. ఓ కహతే హై కల్పకి ఆయు లాఖోం వర్ష హై. వాళ్ళు అంటారు కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు అని. కలియుగ్ के लिए कहते हैं 40,000 वर्ष పడే హై. కలియుగం కోసం అంటారు ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని. వాస్తవం మే ఏ 5,000 वर्ष का చక్ర హై. వాస్తవానికి ఇది 5,000 సంవత్సరాల యొక్క చక్రం. తుమ్హారీ బుద్ధి మే సారీ నాలెడ్జ్ హై. మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం ఉంది. మనుష్యతో బిల్కుల్ పత్తర్ బుద్ధి హై. మనుషులు పూర్తి రాతి బుద్ధిలుగా ఉన్నారు. యాక్టర్స్ హోకర్ డ్రామా కే క్రియేటర్ డైరెక్టర్ కో న జానే తో ఉన్కో క్యా కహెంగే. యాక్టర్ అయ్యుండి డ్రామా యొక్క రచయిత గురించి డైరెక్టర్ గురించి తెలియకపోతే వారిని ఏమంటారు? वर्ल्ड की हिस्ट्री జాగ్రఫీ कैसे रिपीट होती है ये तो जानना चाहिए ना. ప్రపంచం యొక్క చరిత్ర భూగోళం ఎలా రిపీట్ అవుతుందో ఇది తెలుసుకోవాలి కదా. जो अच्छी रीति जानते हैं बुद्धि में धारण कर औरों को धारण कराते हैं. ఎవరైతే మంచి రీతిలో తెలుసుకుంటారో బుద్ధిలో ధారణ చేసి ఇతరుల చేత కూడా ధారణ చేయిస్తారు. ఓ ఊంచేతి ఊంచ్ పద్ పాతే హై. వారే ఉన్నతోన్నతమైన పదవిని పొందుతారు. బాప్ कहते हैं जो नॉलेज मेरे में थी वो अब तुमको दे रहा हूँ. బాబా అంటున్నారు ఏ జ్ఞానమైతే నాలో ఉండేదో అదే మీకు ఇప్పుడు ఇస్తున్నాను. డ్రామా ప్లాన్ అనుసార్ మే రిపీట్ కడతా హూ. డ్రామా ప్లాన్ అనుసారంగా నేను రిపీట్ చేస్తాను. మేరా బీ డ్రామా మే పార్ట్ హై. నాకు కూడా డ్రామాలో పాత్ర ఉంది. భక్తి మార్గ్ మే బీ పార్ట్ బచాయా. భక్తి మార్గంలో కూడా పాత్రని అభినయించాను. అబ్ తుమ్కో ఆకర్ అప్నా ఔర్ రచనా కే ఆది మధ్య అంత కా పరిచయ దేతా హూ. ఇప్పుడు నేనే వచ్చి రచన యొక్క ఆది మధ్యాంతాల పరిచయాన్ని ఇస్తున్నాను. మే బీ డ్రామా కే బంధన్ మే హూ. నేను కూడా డ్రామా యొక్క బంధనంలో బందీ అయి ఉన్నాను. మే ఆతా హీ ఏక్ హీ బార్ హూ. నేను వచ్చేది కూడా ఒకేసారి. అప్నా పరిచయ దేనే और रचना के ఆది మధ్యాంత కా నాలెడ్జ్ సునానే. వచ్చిన పరిచయాన్ని ఇచ్చి రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని వినిపించేందుకు. అచ్చా मीठे मीठे सिक्की लथे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన గారాల పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్, బాప్ సమాన్ ఒబీడియంట్ బన్నా హే, బాబా సమానంగా నిష్కామిగా అవ్వాలి. కబ్బీ భీ కిసి బాత్ మే అప్నా అహంకార్ నహీ దిఖానా హే, ఎప్పుడు ఏ విషయంలో తమ అహంకారాన్ని చూపించకూడదు. నిరాకారి और నిరహంకారి హోకర్ రెహనా హే, నిరాకారి మరియు నిరహంకారిగా అయి ఉండాలి. రెండో పాయింట్, బాప్ టీచర్ और సద్గురు के कंट्रास्ट को समझ నిశ్చయ్ బుద్ధి బన్ శ్రీమత్ పర్ చల్నా హే, తండ్రి టీచర్ సద్గురు యొక్క కాంట్రాస్ట్ని అర్థం చేసుకుని నిశ్చయ్ బుద్ధి అయి శ్రీమతంపై నడవాలి. రూహానీ యాత్ర పర్ రెహనా హే, ఆత్మిక యాత్రలో ఉండాలి. వరదానము, व्यक्त में रहते अव्यक्त फरिश्ते रूप का साक्षात्कार कराने वाले सफ़ेद वस्त्रधारी और सफ़ेद लाइटधारी भवा. వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిష్తా రూపాన్ని సాక్షాత్కారం చేయించే తెల్లటి వస్త్రధారి మరియు తెల్లటి లైట్ధారీ భవ. जैसे अभी चारों ओर ये आवाज़ फैल रहा है कि ये सफ़ेद वस्त्रधारी कौन है और कहाँ से आए हैं, ఎలాగైతే ఇప్పుడు నలువైపులా ఈ ధ్వని వ్యాపిస్తుంది, ఈ తెల్లటి వస్త్రధారీలు ఎవరు, వీరు ఎక్కడి నుంచి వచ్చారు. ऐसे अब चारों ओर फरिश्ते रूप का साक्षात्कार कराओ, అలా ఇప్పుడు నలువైపులా ఫరిష్తా రూపాన్ని సాక్షాత్కారం చేయించండి. इसको कहा जाता है डबल सेवा का रूप, దీన్నే డబల్ సేవా రూపమని అంటారు. जैसे बादल चारों ओर छा जाते हैं, ఎలాగైతే మేఘాలు నలుమూలలా వ్యాపిస్తాయో అలా నలుమూలలా ఫరిష్తా రూపంతో ప్రకటితమవ్వండి. జహా భీ దేఖే తో ఫరిష్తే నజర్ ఆయే, ఎక్కడ చూసినా ఫరిష్తాలే కనిపించాలి. लेकिन ये तब होगा जब शरीर से डिटैच होकर अतः वाहक शरीर से चक्कर लगाने के अभ्यासी होंगे. కానీ ఇది ఎప్పుడవుతుందంటే ఎప్పుడైతే శరీరానికి అతీతమయ్యి అతహవాహక శరీరంతో చక్రాలు కొట్టే అభ్యాసీలు అవుతారో అప్పుడే. మనసా పవర్ఫుల్ హోగి, మనసు శక్తివంతంగా అవుతుంది. స్లోగన్, सर्व गुणों सर्व शक्तियों के अधिकारी बनने के लिए ఆజ్ఞాకారి బను. సర్వ గుణాలు సర్వ శక్తులకు అధికారిగా అయ్యేందుకు ఆజ్ఞాకారిగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.